రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్పై ఒత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు వెనిజువేలా చమురును అమ్ముతామంటూ యుఎస్ ఇంధన మంత్రి క్రిస్టోఫర్ రైట్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. నిజానికి 2017 నుండి 2020 నడుమ వెనిజువేలా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనే టాప్ 6 దేశాల్లో భారత్ ఒకటి. 2018లో మన దేశ చమురు అవసరాల్లో 5 నుంచి 7 మేర వెనిజువేలా చమురు తీర్చేది. ఇండియాలోని కాంప్లెక్స్ రిఫైనరీలు ఆ దేశ హెవీ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకునేవి. అప్పట్లో ఇండియా ఆ దేశం నుంచి రోజుకు సగటున 3 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసేది. 2022 తర్వాత అమెరికా ఆంక్షలతో కొనుగోళ్లను భారీగా తగ్గించేసింది. అదే సమయంలో రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు వస్తుండటంతో ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించింది. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పరిస్థితి మారింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై ఆయన సుంకాల బాధుడితో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ట్రంప్ వెనిజువేలా చమురు భారత్కు అమ్మితే భారత్ కొనుగోలు చేస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి కొనుగోలు చేయకుండా అమెరికా నుంచి కొనుగోలు చేస్తుందా అన్నది అసలు ప్రశ్న. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేయొద్దంటూ అమెరికా చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది. టారిఫ్లు కూడా విధించింది. మరో 500% టారిఫ్ విధిస్తారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత్ చమురు కొనుగోలు చేస్తుందా లేదంటే రష్యాతో ఉన్న ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దన్నది అమెరికా వాదన. భారత్ ఆ వాదనను ఖాతరు చేయడం లేదు. దీంతో టారిఫ్ విధించారు. అయినా కూడా భారత్ తగ్గలేదు. అమెరికాకు ఉన్న అవసరాల నేపథ్యంతో మిగిలిన దేశాలతో పోల్చితే ట్రంప్ భారత్ విషయంలో కొంత పట్టువిడుపును ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే నేరుగా రష్యా చమురు కొనుగోలు చేయొద్దని చేసిన ఒత్తిడి పని చేయకపోవడంతో ఇటీవల వెనిజువేలా చమురు అమెరికా చేతికి రావడంతో రష్యా చమురు కాకుండా తమ చమురు కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తారా? ఒకవేళ అమెరికా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే ఇక రష్యా చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అమెరికా అనుకున్నది సాధించినట్లవుతుంది. ఈ రకమైన వ్యూహంతోనే అమెరికా వెనిజువేలా చమురు భారత్కు అమ్మే ప్రతిపాదన తీసుకొచ్చిందా అన్నది మరొక ప్రశ్న.